బాధ్యత. అప్పుడు బీఆర్ఎస్ని ప్రశ్నించినాం, ఇప్పుడు కాంగ్రెస్ని ప్రశ్నిస్తున్నాం. ఎంత నీచాది నీచం అంటే, ఎంత ఘోరాది ఘోరం అంటే, నిన్న రేవంత్ రెడ్డి గారు మీకు ఏ ఛానల్లో కూడా చెప్పుండరు. ఇంకా నిన్న మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ రెండవ ముఖ్యమంత్రి అయినటువంటి అనుముల రేవంత్ రెడ్డి గారు ఒక నిర్దాక్షణమైనటువంటి, ఒక మనసు లేని నిర్ణయం తీసుకున్నారు. గురుకులాలకు సంబంధించి ఎవరెవరైతే అటెండర్లు ఉన్నారో, ఆయాలు ఉన్నారో, అవుట్సోర్సింగ్ వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో, ఎవరైతే వంటకి సంబంధించి అంటే క్యాంటీన్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో, వార్డెన్స్ ఉన్నారో, ఒక టీచర్ స్టాఫ్ని తప్ప, అంటే చదువు చెప్పేటోళ్ళని తప్ప మిగిలిన స్టాఫ్ అందరినీ కూడా ఉద్యోగాలకు వెళ్ళి పీక్ అవతల పడేసిండు రేవంత్ రెడ్డి గారు. మిగతా వాళ్ళందరినీ కూడా ఉద్యోగాలకు వెళ్ళి పీక్ అవతల పడేసారు. ఈరోజు వాళ్ళందరూ ధర్నా చేస్తున్నారు. ఆల్రెడీ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 9 నెలల నుంచి గురుకులాలలో పనిచేసే వాళ్ళకి ఎవ్వరికి కూడా జీతాలు కానీ వేతనాలు కానీ ఎవరికి కూడా ఇస్తలేరు. ఎవరికి కూడా జీతాలు కానీ ఎవరికి కూడా వేతనాలు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇవ్వట్లేదు. వాళ్ళు గలమెత్తి ప్రశ్నించి వాళ్ళు గొడవకొచ్చి వాళ్ళు అడుగుతుంటే నిర్దాక్షిణంగా ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాలకు వెళ్ళి నిర్దాక్షిణంగా పీకే అవతల పడేసిండు. దానికి కారణాలు ఎన్నైనా ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ ఆయన తీసుకున్నటువంటి డెసిషన్ తప్పు. ఇప్పుడు ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఎవరు? అనుముల రేవంత్ రెడ్డి గారు. ఎందుకు? పోర్ట్ఫోలియో అక్కడే ఉంది కాబట్టి. మరి ఇప్పుడు మాట్లాడాలి. కోదండరామ్ గారు ఎందుకు మాట్లాడరు? కోదండరామ్ గారు ఎమ్మెల్సీ రాగానే పోయి చెప్పిండా, రేవంత్ రెడ్డి గురుకులాలను అన్యాయం చేయయ్యా, గురుకులాల నోట్లో మట్టి కొట్టయ్యా, గురుకులాల్లో ఎట్లయినా బీసీ ఎస్టీ ఎస్సీకి సంబంధించిన వాళ్ళే చదువుకుంటారు, వాళ్ళకెందుకయ్యా చదువు, వాళ్ళు ఇళ్ళలో పాచి పని చేసుకుంటారు, మన ఓసీలే బాగుపడదాం, రెడ్డిలే బాగుపడదాం, ఓసీలో ఉన్నటువంటి ఎవరైతే డబ్బున్నోళ్ళే బాగుపడదాం, మనకెట్లాగో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏడ్చినాయి, మనకెట్లాగో నారాయణ, శ్రీ చైతన్య, శ్రీ గాయత్రి లాంటి టాప్ మోస్ట్ కాలేజ్ ఏడ్చినాయి. ఈ గురుకులాలు బీసీ ఎస్టీ ఎస్సీకి చదవద్దయ్యా, వీళ్ళకి చదవద్దయ్యా, వీళ్ళు రోడ్డు మీద కూర్చొని అడక్క తినాలయ్యా రేవంత్ రెడ్డి అని కోదండరామ్ గారు పోయి చెప్పిండ్రా? నేను అడుగుతున్నా, కోదండరామ్ గారు మీరు పోయి రేవంత్ రెడ్డి గారికి చెప్పిండ్రా? ముందు రేవంత్ రెడ్డి గారి ఆలోచన చూస్తే భయం వేస్తోంది మాకు. ఒక టీచర్స్ని తప్ప గురుకులాల్లో ఉన్నటువంటి మిగిలిన ఉద్యోగస్తులందరినీ కూడా నిర్దాక్షిణంగా పీక్ అవతల పడేసిండు. నిన్న జీవో పాస్ చేసిండు, గురుకులాల్లో పనిచేసే వాళ్ళందరినీ కూడా ఉద్యోగాలకు వెళ్ళి పీకేయండి అని చెప్పన్నాడు. 9 నెలల నుంచి వాళ్ళ కడుపు కొట్టి 9 నెలల నుంచి వాళ్ళకి జీతాలు ఇవ్వకపోగా నిర్దాక్షిణంగా పీకేసిండ్రు. నాకైతే ఏమనిపించింది తెలుసా? చాలామంది బయట ఏమనుకుంటారు తెలుసా? అన్న రేవంత్ అన్న ఏమనుకుంటారు తెలుసా? చెప్పమంటారా అన్న? రేవంత్ రెడ్డి గారికి రెడ్డిలు అంటే ప్రేమ ఎక్కువ, రేవంత్ రెడ్డి గారికి ఓసీలు అంటే ప్రేమ ఎక్కువ. ఇప్పటికే అన్ని కార్పొరేషన్ పదవులు తీసుకుపోయి రెడ్డిలకే ఇచ్చిండు, బీసీల నోట్ల మట్టి కొట్టిండు, బీసీలు అందరినీ బయటకు గెంటేసేటట్టున్నాడు, బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఎస్టీ ఎస్సీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఇన్ని రోజులు అనుకున్నారు అంతా. కానీ అసలు కేవలం పదవుల విషయమే కాదు, బీసీ కులాలకు సంబంధించినటువంటి పిల్లలు ఎవరు కూడా మంచి చదువుని చదవద్దు, ఎస్టీ ఎస్సీ కులాలకి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు మంచి చదువులను చదవద్దు, ఓన్లీ రెడ్డిలే బాగుపడాలి, చదువులలో కూడా రెడ్డిలే చదువుకోవాలి, లేకపోతే ఓసీకి సంబంధించిన డబ్బులలోనే చదువుకోవాలి, వీళ్ళకి గురుకులాలు ఇవ్వద్దు, గురుకులాలకి సంబంధించినటువంటి ల్యాండ్. ఇప్పుడు నేను ఇక్కడికి వస్తున్న పాయింట్, అన్న రేవంత్ అన్న ఇక్కడ ఒకటి చెప్దాం అనుకుంటున్నా. రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాలకు వెళ్ళి ఎందుకు తీసేసిండు? గురుకులాలకు సంబంధించినటువంటి ఆస్తులు ఎన్ని కోట్లు తెలుసా? కొన్ని కోట్ల రూపాయల వర్తబుల్ రెసిడెన్షియల్ హాస్టల్స్ గురుకులాలకి సంబంధించి మంచి ల్యాండ్స్లలో ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలి? రైట్ పక్క రాష్ట్రంలో ఎవరున్నారు? మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మా చంద్రబాబు నాయుడు గారు పేషీల మంత్రి ఎవరబ్బా? నారాయణ స్టేట్ ఫస్ట్
AIEEE ఆల్ ఇండియా స్టేట్ ఫస్ట్ ఇవి ఉన్నాయి కదా, నారాయణ శ్రీ చైతన్య అని చెప్పి ఆ పేషెంట్ ఉన్న మంత్రవాడు నారాయణ. ఆల్రెడీ నారాయణ మీద మస్తు కేసులు ఉన్నాయి, ఏదో స్కామ్ చేసిండని చెప్పి లాస్ట్ టైం తీసుకెళ్ళి బొక్కలో కూడా వేసిరు, అయినా కానీ బుద్ధి రాలే. మరి ఇప్పుడు దీనికి రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం? గత ప్రభుత్వం ఏమో బీఆర్ఎస్ వచ్చి ఏం చేసింది, గల్లీకో నారాయణ పెట్టింది. బీఆర్ఎస్ వచ్చి ఏం చేసింది, గల్లీకో నారాయణ పెట్టింది, గల్లీకో చైతన్య పెట్టింది. ఎక్కడ చూడు నారాయణ చైతన్య, ఊర్లలో కూడా నారాయణ చైతన్య వాళ్ళే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేయాలి? మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తాడంటే ఫస్ట్ ఏం చేసిండు, రెసిడెన్షియల్ హాస్టల్స్లో గురుకులాల్లో వంట చేసేటోళ్ళని, పాచి పని చేసేటోళ్ళని, అటెండర్లను, ఆయాలను నిర్దాక్షిణంగా నిన్న పీక అవతల పడేసిండు, మీరు ఉద్యోగాలు చేయొద్దని చెప్పి. 9 నెలల నుంచి జీతాలు ఇస్తలేడు, ఉద్యోగాలకు వెళ్ళి పీక అవతల పడేసి నిన్న జీవో వచ్చింది చెక్ చేసుకోండి, నేను అబద్ధం చెప్పట్లే, పీకి అవతల పడేసిండు. ఎందుకని? నెక్స్ట్ ఎవరిని బీక్తాడు, ఎవరిని బీకేస్తాడు? నెక్స్ట్ ఎవడెవడైతే గురుకులాల చదువు చెప్తుండో గవర్నమెంట్ దీన్ని మెయింటైన్ చేయలేకపోతుంది, దీన్ని తీసుకుపోయి ప్రైవేట్కి అప్పచెప్తాం అంటాడు. సరిగ్గా వినాలి మీరు, ఇక్కడ మీరు సరిగ్గా వినాలి. దీన్ని తీసుకుపోయి ఎవరికి అప్పచెప్తామంటాడండి, దీన్ని తీసుకుపోయి ప్రైవేట్కి అప్పచెప్తాం. ప్రైవేట్ అంటే ఎవడండి, నారాయణ శ్రీ చైతన్య ఇవన్నమాట. నారాయణ స్టేట్ 1 2 3 4 5 6 ర్యాంక్స్ అని చెప్పి టీవీలలో అడ్వర్టైజ్మెంట్లు వస్తే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు అబ్బో నా కూతురు అగో నారాయణలో చదువుతుంది, అయ్యో నా కొడుకు చైతన్యలో చదువుతుండు, చదవగానే వాళ్ళకి మార్క్స్ వస్తే పాస్ అయిపోతారు, గాడిది గుడ్డు పెడతారు, బందరు లడ్డు పెడతారు అని లక్షలు తీసుకొచ్చి అందులో వస్తున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలి? పక్క రాష్ట్రంలో మంత్రి ఉన్నాడు, నారాయణ కాలేజ్ ఉన్నాడు మంత్రి. ఇప్పుడు ఏం చేస్తాడు ఈ గురుకులాలని? ఫస్ట్ నుంచి రేవంత్ రెడ్డికి బీసీలు అంటే పడదు, ఎస్టీలు అంటే పడదు, ఎస్సీలు అంటే పడట్లేదు. ఇది నేను చెప్పట్లే, ఆయన ఏదైతే అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాడో ఈ అడ్మినిస్ట్రేషన్లో క్లియర్గా అర్థమవుతుంది. ఈ అడ్మినిస్ట్రేషన్లో క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి బీసీలన్నా ఎస్టీలన్నా ఎస్సీలన్నా పడదు, వీళ్ళు చదవద్దు, వీళ్ళు అప్గ్రేడ్ అవ్వద్దు, వీళ్ళు సంకనాకి పోవాలి, వీళ్ళు రోడ్ల మీద కూర్చొని అడుక్క తినాలి వీళ్ళు. అందుకే ఈ గురుకులాలు ఎవరికి సంబంధించినవి? బీసీలకి సంబంధించిన రెసిడెన్షియల్ హాస్టల్ గురుకులాలు ఉన్నాయి, ఎస్టీ ఎస్సీకి సంబంధించినటువంటి రెసిడెన్షియల్ హాస్టల్స్ గురుకులాలు ఉన్నాయి. వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా చదవద్దు, రోడ్ల మీద అడుక్క తినాలని నేను చెప్తా ఉన్నా. మరి ఇప్పుడు ఏం చేస్తాడయ్యా రేవంత్ రెడ్డి? తెలంగాణ రాష్ట్రం ప్రెస్ మీట్ పెడతాడు రేపో ఎల్లుండు, అప్పుల పాలైంది. ఏది బుక్ ఉందా, ఏమన్నా పేపర్ ఉందా? ఒకసారి తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైన సందర్భంగా చాలామంది రోడ్ల మీదకి వచ్చి గొడవ పడుతూ ఉన్నారు. గురుకులాలకు సంబంధించిన వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళి పీకేసిండు రేవంత్ రెడ్డి, ఉద్యోగాలకు వెళ్ళి పీకేసిండు రేవంత్ రెడ్డి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లుంటుంది, బుక్ ఉంటుంది ముందర, స్పీచ్ నేను చదువుతున్నాయి, యాక్టింగ్ చేసి చూపిస్తా. ముఖ్యమంత్రి ఎట్లా యాక్ట్ చేస్తాడు, రేపు పొద్దున ఎట్లా మీ అందరినీ మేనేజ్ చేస్తాడు, అది కూడా నేనే చెప్తున్నా. చాలా బాధాకరం. కానీ ఇప్పటికే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు తెలంగాణలో కుప్పలుగా అట్లా పడున్నాయి. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పటికే చాలా కష్టపడి తిప్పలు పడి కింద మీద పడి అక్కడిక్కడేవో అట్లా కొంచెం నాకున్న పర్సనల్ డబ్బు అట్లా వచ్చినవి తీసుకొచ్చి నేను ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నాను. ఇటువంటి సందర్భంలో గురుకులాల్లో ఉన్నటువంటి ఆయాలు, స్టాఫ్లు, రెసిడెన్షియల్ హాస్టల్లో ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో గురుకులాల్లో అందరినీ రేవంత్ రెడ్డి పీక్ అవతల పడేసిండు అని అందరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. కానీ వాళ్ళందరూ నా పిల్లలు, నేను వాళ్ళకి అన్యాయం చేయలేను. ఎందుకంటే నా దగ్గర పైసలు లేవు, అంటే గవర్నమెంట్ దగ్గర పైసలు లేవు. సో నేను ఏం చేయబోతున్నానంటే ఈ గురుకులాలు ఎట్లాగో వీళ్ళందరినీ కూడా తీసేసినాం, గవర్నమెంట్ వీటిని నడపలేదు కాబట్టి నేను వీటిని ప్రైవేట్ వాళ్ళకి టెండర్ అప్పచెప్తున్నా. ప్రైవేట్ స్కూల్స్ ఎవరైనా ఉన్నా, ప్రైవేట్ కాలేజెస్ ఎవరైనా ఉన్నా దయచేసి మీరు టెండర్ వేసుకోండి,
దయచేసి టెండర్ వేసుకుంటారు. సో ప్రైవేట్ వాళ్ళు జీతాలు బాగా ఇస్తారు. సో గవర్నమెంట్ గురుకులాలు అట్లనే ఉంటాయి, విద్యార్థులు అట్లనే ఉంటారు. అయితే దీన్ని మొత్తం ప్రైవేటైజేషన్ చేస్తున్నాం. ఈ గురుకులాల చదివేటోళ్ళంతా కూడా మరి ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కానీ ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి టెండర్లో పార్టిసిపేట్ చేయండి. నీతిగా, నిజాయితీగా, చిత్తశుద్ధిగా ఎవరైతే టెండర్ వేస్తారో వాళ్ళకే కాంట్రాక్ట్ అప్పచెప్తామని చెప్పి అనుముల రేవంత్ రెడ్డి గారు అనే నేను మీ అందరికీ కూడా నేను మాటిస్తున్నా. నా మాటే శాసనం. గివ్ ఉంటే డైలాగులు. తర్వాత ఏం చేస్తారు? ఈ స్పీచ్ ఉంటుంది. అక్కడ ఎవరో ఎట్లనో వాళ్ళకి సంబంధించిన మనుషులే ఉంటారు. చప్పట్లు అని చప్పట్లు కొడతారు. చప్పట్లు ఇట్లా కొడతారు చప్పట్లు. తర్వాత ఏంది? నారాయణోడు ఎంటర్ అవుతాడు. అక్కడ టెండర్ వేసేటోడు ఎవడు ఉండడు. ఆడ డైరెక్ట్ నారాయణోడికి కాంట్రాక్ట్ అప్పచెప్తాడు. అప్పచెప్పేసి గురుకులాలకి సంబంధించినటువంటి ఆస్తులు కొన్ని కోట్లు ఉన్నాయండి. ఈ పేపర్లలో ఇవన్నీ వచ్చినాయా రావో నాకు తెలియదు. పేపర్లలో ఇవన్నీ వచ్చినాయా రాలేదా నాకైతే తెలియవు. ఇంకా పేపర్ చదవడమే స్టార్ట్ చేయలే నేను. కానీ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది నా బీసీ సోదరులు, నా బీసీ సోదరీమణులు, నా బీసీ విద్యార్థులు, ఎస్సీ విద్యార్థుల నోట్లో మట్టి కొట్టే తతంగం ఇదంతా కూడా సత్యం. కరెంటు పోయింది యాక్చువల్గా. సో ఇదంతా కూడా వాళ్ళ నోట్లో మట్టి కొట్టే తతంగం. సో ఇట్లా వీళ్ళకి అన్యాయం జరగబోతోంది. ఎందుకు ప్రైవేటైజేషన్? ఎందుకు వీళ్ళు ఉద్యోగాలు తీసేసిండు? మీ దగ్గర నేను ఇమిటేట్ చేసిన కదా రేవంత్ రెడ్డి గారిని. మా అన్నగారిని నేను ఇమిటేట్ చేసిన. ఎట్లా చెప్తాడు స్పీచ్? కింద అనుచరులు ఉంటారు, చప్పట్లు కొడతారు. కానీ గురుకులాలకి సంబంధించినటువంటి ఆస్తులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల కోట్ల రూపాయలు. మళ్ళా చెప్తున్నా, గురుకులాలకి సంబంధించినటువంటి ఆస్తులు కొన్ని వేల కోట్ల రూపాయలు. నిజంగా ఈరోజు నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఏ మార్పు కావాలని చెప్పి అందరూ పాకులాడినరో, అందరూ మార్పు కావాలని చెప్తే